సునీత విలియమ్స్ క్షేమంగా భూమికి తిరిగి వస్తారు. దాంట్లో ఏ డౌట్ అక్కర్లేదు. ఆవిడే కాదు, ఆవిడతో వెళ్ళిన ఇంకో వ్యామగామి విల్మోర్ ఇద్దరూ ఖచ్చితంగా తిరిగి వస్తారు. కానీ ముందే అనుకున్న సమయం కన్నా కొంత ఎక్కువ సమయం పడుతుంది అంతే. ఎందుకంటే ఆవిడకి ఇదే మొదటిసారి కాదు, ఆవిడే అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి వ్యక్తి కాదు. ఆవిడెప్పటికే చాలాసార్లు అంతరిక్ష కేంద్రంలోకి వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చారు. అంతేకాకుండా సునీతకు ఇప్పటిదాకా మిగిలిన ఆస్ట్రోనాట్స్ అందరికంటే ఎక్కువ స్పేస్ వాక్ చేసిన రికార్డు కూడా ఉంది. ఆమె కంటే ముందు కూడా చాలామంది అంతరిక్షంలోకి ఇదే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చారు. అసలు ఇప్పుడు వీళ్ళు వెళ్ళిన స్పేస్ స్టేషన్లో ఆల్రెడీ 7 మంది చాలా కాలంగా ఉన్నారు. వీళ్ళే తిరిగి రాకపోతే మరి వాళ్ళెలా వస్తారు? సో నో డౌట్. కానీ ఈ విషయం అమెరికాలో కంటే ప్రపంచం మొత్తం మీద కంటే ఇండియాలోనే ఎక్కువ చర్చనీయాంశమైంది జాతీయ ప్రాంతీయ మీడియాలో. దీనికి కారణం సునీత విలియమ్స్ భారత సంతతికి చెందిన వ్యక్తి కావడమే. ఇంకో విశేషం ఏంటంటే నాసాలో ఆల్మోస్ట్ 50-60% ఇండియన్సే ఉంటారు. అదే ఇండియా నుంచి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు. ఇప్పుడు అసలు సమస్య ఏంటి? అది సాల్వ్ అవుతుందా? ఆవిడ ఎప్పుడు వచ్చే అవకాశం ఉందో చూద్దాం. భూమికి దూరంగా లో ఎర్త్ ఆర్బిట్లో, అంటే భూ వాతావరణానికి 300 కిలోమీటర్ల దూరంలో స్పేస్ స్టేషన్, అంటే అంతరిక్ష కేంద్రాలు ఏర్పాటు చేసుకుని పరిశోధనలు చేయడం ఆల్మోస్ట్ 1960లు 70ల నుంచే స్టార్ట్ అయింది. ఈ అంతరిక్ష పరిశోధనల కోసం టెక్నాలజీలో అడ్వాన్స్డ్గా ఉండే అమెరికా, రష్యా సెపరేట్గా అంతరిక్ష కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నాయి. రష్యా అంతరిక్ష కేంద్రం పేరు మిర్ అయితే అమెరికా అంతరిక్ష కేంద్రం పేరు ఫ్రీడమ్. తర్వాతి కాలంలో దేశాలన్నీ కలిసి ఒకే అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసుకుని పరిశోధనలు చేయాలని నిర్ణయించాయి. 1990ల్లో మొదలుపెట్టి కావలసిన పరికరాలు, సామాగ్రి ఒక్కొక్కటిగా చేరవేసి ఇప్పుడున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించారు. ఈ అంతరిక్ష కేంద్రానికి ఇప్పటిదాకా రకరకాల పరిశోధనల నిమిత్తం అమెరికా, రష్యా, కెనడా తదితర దేశాలకు చెందిన అనేక మంది నిపుణులు, శాస్త్రవేత్తలు, బహుశా 100 మంది ఇంక్లూడింగ్ సునీత విలియమ్స్ వెళ్ళి అవసరమైనన్ని రోజులు అక్కడుండి పరిశోధనలు చేసి భూమికి తిరిగి వచ్చేవారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు 10 మంది ఒకేసారి అక్కడ ఉండేటట్టు 4-5 బెడ్రూమ్స్ అంత స్పేస్, కావలసిన వసతులు, వనరులు, నీరు, టాయిలెట్స్, ఆక్సిజన్ లాంటివి. ఇక్కడ ఆక్సిజన్ అంటే భూమి నుంచి ఆక్సిజన్ తీసుకెళ్లరు, వాటర్ H2O తీసుకెళ్ళి దాన్ని అక్కడ ఎలక్ట్రాలసిస్ ద్వారా ఆక్సిజన్గా వేరు చేసుకుంటారు. ఇన్ని రోజులకి ఇంతమందికి ఇన్ని గ్యాలన్ల ఆక్సిజన్ అని లెక్కగట్టి అన్ని వందల లీటర్ల నీరు అక్కడికి తీసుకెళ్తారు. ఈవెన్ వాళ్ళ మూత్రాన్ని కూడా రీసైకిల్ చేసి యూజ్ చేస్తారు. ఇలా కనీసం 1 సంవత్సరానికి సరిపడా అన్నీ అక్కడ ఉంటాయి వ్యోమగాములు బతకడానికి. ఇంతకుముందు అంతరిక్ష యాత్రలకు నాసా స్పేస్ షటిల్ అనే రాకెట్ వాడేది, రష్యా సూయజ్ అనే రాకెట్ వాడేది. 2003లో భారత సంతతికే చెందిన వ్యోమగామి కల్పనా చావ్లా చనిపోవడం లాంటి ప్రమాదాలు జరగడం వల్ల ఇంకా స్పేస్ షటిల్ని ఆపేసి అంతరిక్షంలోకి మనుషుల్ని, వస్తువుల్ని తీసుకెళ్లే బాధ్యతని, అదే కాంట్రాక్ట్ని విమాన తయారీ సంస్థ బోయింగ్, ఎలాన్ మస్క్కి చెందిన స్పేస్ ఎక్స్ సంస్థలకి అప్పగించాలని నిర్ణయించింది నాసా. మొదటగా అవకాశం బోయింగ్కి వచ్చింది. కానీ స్పేస్ ఎక్స్ లో ఎర్త్ ఆర్బిట్ వరకు కాకపోయినా 2020 నుంచి ప్రైవేట్ వ్యక్తుల్ని భూవాతావరణం దాటి అంతరిక్షంలోకి పంపిస్తూ వస్తోంది. వాళ్ళు రిటర్న్ వచ్చే క్యాప్సూల్ భూవాతావరణంలోకి ప్రవేశించి సముద్రంలో కానీ భూమి మీద కానీ పడుతుంది పారాచూట్ సాయంతో. అదే బోయింగ్ తయారు చేసిన స్టార్ లైనర్ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళి తిరిగి మళ్ళీ భూమి మీద సేఫ్గా ఒక ఫ్లైట్ లాగా ల్యాండ్ అవుతుంది. కానీ ఇది బోయింగ్కి ఫస్ట్ ట్రయల్. ఈ ట్రయల్ సక్సెస్ఫుల్గా చేయడానికి నాసా సైంటిస్ట్స్ కావాలి. దానికి సునీత విలియమ్స్, విల్మోర్ని ఎంపిక చేసింది నాసా. వాళ్ళు ఈ స్టార్ లైనర్ని టెస్ట్ చేస్తూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లారు. ఆ జర్నీలో క్లస్టర్స్లో మండే ఇంధనానికి ప్రెజర్ ఇచ్చే హీలియం సిలిండర్స్ పనితీరులో లోపాలు గుర్తించారు. దాన్నే మనం హీలియం లీకేజెస్ అని న్యూస్లో విన్నాం. ఇప్పుడు ఆ హీలియం లీకేజెస్ భూమి నుంచే మానిటర్ చేసి సరిచేసే వీలుంటే చేస్తారు, లేదా అక్కడ మాన్యువల్గా గైడ్ చేసి సరిచేయిస్తారు. దీనికి కొంత సమయం పడుతుంది. అప్పటిదాకా వాళ్ళకి అక్కడ ఉండడానికి ఏ విధమైన సమస్య లేదు. అక్కడ 1 సంవత్సరం ఉన్నా వాళ్ళకి ఏం కాదు. ఒకవేళ స్టార్ లైనర్ బాగోకపోతే ఇంకో వెహికల్ బోయింగ్ నుంచి కానీ స్పేస్ ఎక్స్ నుంచి కానీ పంపించి వాళ్ళని తీసుకొస్తారు. కానీ స్టార్ లైనర్ సక్సెస్ఫుల్గా తిరిగి రావడం బోయింగ్ కంపెనీకి చాలా అవసరం. ఎందుకంటే
ఇప్పటిదాకా బోయింగ్ కంపెనీకి డొమెస్టిక్ మరియు యుద్ధ విమాన తయారీలో తిరుగులేదు. దీని సక్సెస్తో స్పేస్ టూరిజం మార్కెట్ని కూడా సంపాదించుకుంటుంది. అందువల్ల ఎలాగైనా స్టార్ లైనర్లోనే వాళ్ళు తిరిగి రావాలి, లేకపోతే స్పేస్ ఎక్స్ ఎలాగో ఉంది. స్టార్ లైనర్లో ఆ లోపాలు సరిచేయకుండా తిరుగు ప్రయాణం అయితే క్లస్టర్స్ మండే ప్రెజర్లో హెచ్చుతగ్గుల వల్ల వేగంలో నియంత్రణ కోల్పోయి స్టార్ లైనర్ దారి మార్చుకుని భూమి వైపు లేదా భూమి నుంచి ఎవేగా స్పేస్ వైపు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సునీత విలియమ్స్ అండ్ విల్మోర్స్ సేఫ్ రిటర్న్ టు ఎర్త్.